నేర్చుకోవడానికి అది నేర్చుకున్నాను. ఇప్పుడు అబ్బాయి కనిపిస్తున్నాడు కదా, ఆ అబ్బాయి పేరు జాన్. ఈ ఎండాకాలం సెలవు కదా, వాళ్ళ బంధువు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఫారిన్ కాబట్టి ఫామ్ హౌసెస్ ఉంటాయి, వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటుంది. కనుక తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఈ జాన్ అలర్ట్ ఉన్నవాడు, బాగా అలర్ట్ చేస్తుంటాడు ఈయన. అందుకని ఏం చేసినారంటే వాళ్ళ బంధువుల దగ్గరికి పంపించారు. ఇతని పేరు జాన్. అక్కడ వ్యవసాయ క్షేత్రానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు మీరు ఒక్కరు పెట్టి మీకు చాలా బోర్ పడుతుంది కదా, ఈ జాన్ కూడా చాలా బోర్ అనిపిస్తుంది. అదే ఇక్కడికి వచ్చి ఇంత దూరం ఇక్కడ ఒంటరిగా ఉండాలి, ఆడుకోవడానికి ఎవరు ఉండరు, ఇక్కడ నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిదని అనుకున్నాడు. ఆ వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళు మొక్కజొన్న పంట పండిస్తారు, అక్కడే ఉంటారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి నేను ఒక్కరిని వచ్చినాను, ఇక్కడ ఆడుకోవడానికి నాకు ఎవరు లేదని అనుకున్నాడు. అక్కడ కూడా తనకు ఎవరైనా ఉంటే బాగుంటుంది. అక్కడ కూడా తనకు ఒక స్నేహితుడు ఉండేవాడు. అంతకుముందు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరనే, అంటే వాళ్ళ అంకుల్ ఇంటి దగ్గరనే ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు ఉన్నాడు అనుకుంటాను, కానీ ఆ స్నేహితుడు ఇప్పుడు అక్కడ కనబడతలేడు. అబ్బాయి ఇక్కడంతా నేను ఒంటరిగా ఉండాల్సి వస్తుందని బోర్ అని అనుకుంటున్నాడు. అనుకొని వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఆమె ఏం చేస్తుంది, అన్న బైక్ మీ బంధువుల దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు? అన్న కొంచెం బైక్ కట్టుకోండి. మీరు బంధువుల దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు? మంచి వంట తయారు చేసి పెడతారు కదా. అట్లనే ఆయనకి ఇష్టమైనటువంటి ఒక మంచి వంట తయారు చేసి, దాని పేరు ఏంటంటే ఆపిల్ పై. ఏమంటారు? ఆపిల్ పై. మరి చాలా బాగుంది ఆంటీ, మరి ఎట్లా నేను తినేస్తానంటే కొంచెం ఆగిన ఆయన, కొంచెం టైం పడుతుంది, పూర్తిగా కొంత తయారు చేయాలి. మేడ గదికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. ఆయన పైకి వెళ్ళాడు. ఆ మేడ గదిలోకి వెళ్ళి కిటికీని తెరిచినాడు. ఆ కిటికీలో నుంచి ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, అక్కడే ఆ పక్కన ఉండేటువంటి ఇల్లు అది. అదే అతని యొక్క దోస్తు ఇల్లు. ఆ దోస్తు పేరు ఏంటంటే ఆంటీ. ఉండేవాడు ఇప్పుడు అక్కడ లేడు. లేకపోయినా అతని గురించి మనం పెట్టుకోవాలి. అతని పేరు ఏంటంటే ఆంటీ. ఇతనికి మంచి దోస్తు. అక్కడ ఎన్నో ఆటలు ఆడుకుంటారు. అక్కడ వాగు ఉంటుంది ఒకటి పక్కన, ఆ వాగులో ఈత కొట్టేవాళ్ళు, బేస్బాల్ ఆడేవాళ్ళు. ఆంటీ అంటే ఇతనికి బాగా ఇష్టం. ఎందుకంటే ఆంటీ చాలా మంచివాడు, మంచి నేచర్ కలిగిన వాడు, మంచి ఆటలు ఆడేటువంటి వాడు. కనుక ఆంటీని ఇక్కడ మరోలేదు మర్చిపోలేకపోతున్నాడు. ఇంతకాలం స్నేహం చేసిన తర్వాత ఇంటికి పోయినాడు. ఆంటీకి ఉత్తరాలు కూడా రాసినాడు, కానీ జవాబు రాలేదు. ప్రారంభంలో జవాబు ఇచ్చేవాడు, కానీ తర్వాత ఆగిపోయింది. చాలా అనుకున్నాడు, ఆంటీ మర్చిపోయినాడు అని అనుకున్నాడు. ఎట్లాగైనా కానీ ఆంటీకి తర్వాత అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చి వాళ్ళ ఆంటీ దగ్గరికి వెళ్ళాడు. ఆంటీ అనుకున్న దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఆంటీ ఉండాలి, ఆంటీకి అలవాడలేడు, అతనికి ఇంతకుముందు ఉత్తరాలు కూడా రాసినాడు, కానీ కొన్నాళ్ళు జవాబు ఇచ్చిన తర్వాత మానేసినాడు. ఆంటీ చాలా మంచివాడు అని చెప్తూ వచ్చింది. వాళ్ళకి తెలుసు ఆంటీ గురించి. ఆంటీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా వాళ్ళకి తెలుసు. కానీ పాపం ఈ జాన్ చెప్పడానికి వీలైతే లేదు వారికి. ఆ ఆంటీ పేరు లారా, ఆ అంకుల్ పేరు జిమ్. ఈ జిమ్ము లారాలు ఆంటీ గురించి చెప్పాలనుకున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు. ఆంటీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ అంకుల్ ఏం చెప్పాడంటే జాన్కు, ఆంటీ చాలా మంచివాడు, అతనికి నేను కూడా ఒక రహస్యం చెప్పినానని చెప్పాను. ఈ జాన్ కూడా ఆంటీ గురించి మాట్లాడుతూ, జాన్కి నాకు బాగా సహాయం చేసినాడు, నాకు ఈత కూడా నేర్పినాడు. నేను ఈ వాగులో ఈత పడుతుంటే ఒక సుడుగుండంలో చెప్పి నేను చనిపోయేది, ఆంటీ నన్ను బయటకు తీసి నన్ను కాపాడినాడు. ఆయన కాపాడకపోతే నేను ఇవాళ చచ్చి ఉండేవాడిని, ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఉండేవాడిని కాదన్నాడు.
వాళ్ళు మీ అనుభవించాలి అట్లా మాకు తెలియదే. నీకు అంత సాయం చేసింది ఆంటీ. అంతేకాదండి, ఆంటీ నాకు ఒక పుచ్చకాయ రహస్యం కూడా చెప్తా అన్నాడు. ఆ పుచ్చకాయ రహస్యం నా జీవితాన్ని మార్చిందని కూడా చెప్పినాడు. అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆంటీ గురించి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు మీకు తెలిసి చెప్పండి అండి. అప్పుడు ఆంటీ ఏం చేశాడంటే, ఆకులు నీకు ఆ పుచ్చకాయ గురించి చెప్తాను, ఫస్ట్ వినమని చెప్పి వాళ్ళని ఇద్దరు టేబుల్ దగ్గర తీసుకెళ్ళి ఒక వాటర్ మిలన్ తీసుకొని దాన్ని 2 ముక్కలుగా తీసుకుని, ఏం కనిపిస్తుంది నీకు అందులో? ఏం కనిపిస్తుంది అందులో? ఏం కనిపిస్తుంది చూడండి, చెప్పండి. అది కలర్స్ కనబడుతున్నాయా? గ్రీన్ కలర్ కనబడుతుంది, వైట్ కలర్ కనబడుతుంది, బ్లాక్ కలర్ కనబడుతుంది, రెడ్ కలర్ కూడా కనబడుతుంది. ఇప్పుడు వాటర్ మిలన్ పోస్తే అందులో నుంచి ఏమొస్తాయి బయటకు? ఏమొస్తాయి? అది పోస్తే వెరీ గుడ్. ప్రేమతో నేర్చుకోవాలి, ఓకేనా? ఇష్టమే కదా జీవితం అంటే మీ అందరికీ? ఇష్టమేనా? ఈవెంట్స్ అంటే ఇష్టమేనా? సాంగ్స్ అంటే ఇష్టమేనా? మరి నేర్చుకోవాలి, ఓకేనా? మళ్ళీ ఏసు ఆంటీలు చూడండి, వాయిస్ చూడండి, చేయండి, ఓకేనా? ఏసు నీ రక్తములో జీవమున్నది, ఏసు నీ రక్తములో జీవమున్నది, ఏసు నీ రక్తంలో పరిశుద్ధతున్నది, ఏసు నీ రక్తంలో పరిశుద్ధతున్నది, ఏసు నీ రక్తంలో విమోచనున్నది, ఏసు నీ రక్తంలో విమోచనున్నది, ఏసు నీ రక్తంలోనే విజయమున్నది, ఏసు నీ రక్తంలోనే విజయమున్నది. యేసు రక్తమే అమూల్యమైనది, యేసు రక్తమే పాపమే శాపమై తగినప్పుడు, పాపికి మరణం తప్పనప్పుడు, పాపమే శాపమై తగినప్పుడు, పాపికి మరణం తప్పనప్పుడు, ఆవల యేసుని ప్రేమ రక్షమే ఆశ్రయపురమై ఆదరించును, ప్రతి పాపముతో కడిగి వేసి శుద్ధి చేయును, ప్రతి పాపముతో కడిగి వేసి శుద్ధి చేయును. నిర్దోషమైనది, నిష్కలంకమైనది, అమూల్యమైనది యేసు రక్తమే, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, అమూల్యమైనది యేసు రక్తమే, అమూల్యమైనది యేసు రక్తమే. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ చేయాలి సేమ్ సాంగ్, ఓకేనా? మేము పాడుతూ ఉంటాము, మీరు యాక్షన్ చేయాలి. యాక్షన్ రావాలి, సాంగ్ కూడా రావాలి. నిలబడాలి అందరు. యేసుని రక్తములో జీవమున్నది, యేసుని రక్తంలో పరిశుద్ధతున్నది, యేసుని రక్తములో జీవమున్నది, యేసుని రక్తంలో పరిశుద్ధతున్నది, యేసుని రక్తంలో విమోచనున్నది,
వాడు చాటుకు దాక్కుంటూ చూసుకుంటూ వెళ్తా ఉన్నాడంట. అయితే చాలా దూరం నడిచినాడంట, తనకి ఒక్క యాంకర్ కూడా కనిపించలేదంట. అయితే దేవుడు ఎంతగానో ప్రేమించి మన కొరకే సిలువకెక్కి తన రక్తాన్ని కాల్చి చనిపోయి తిరిగేశాడు. కాబట్టి యేసు ప్రభువు ఈ ర్యాంకీ లాగానే మన దగ్గరికి వచ్చి పిలుస్తున్నాడు. ఏమన్నాడు తెలుసు? బిడ్డ, మీరు పాపంలో ఉన్నారు, పాపం పెట్టి మీకు నరకం ఉంటుంది. నరకం అంటే ఏంటో తెలుసా? నరకం అంటే పగ మండిపోయే పెద్ద అగ్నిగుండం. అక్కడ అగ్ని ఆడదు, పురుగు చావదు. ఎవరైనా కానీ మమ్మీ వంట చేస్తూ ఉంటే ఆ స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద చేయబెడతారు. చెప్పండి, ఎలా పెడతారు? తండ్రి, పరిశుద్ధులైన దేవ, ఘనమైన నామమును బట్టి ఇస్తా ఉన్నాం ప్రభు. డిస్ట్రిబ్యూటర్స్ మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు, అందుకని తీసుకున్నారు. నేను కూడా ఇస్తాను.
మీ కుమార్తెలుగా స్వీకరించుకొని మీ రాజ్యంలో అవి ఓపెన్ చేయకు. మీ రాజ్యపరి, పని కొరకై వీడియో చూసినట్టు టైం అన్నా పోతాను. ఇది ఒకసారి ఓపెన్ చేయి. ఇంకా కరగలేంటుంది కదా, రైస్ కరగలే. ఒక్కదానిలో సెట్ కాలేదా? ఒక్కదానిలో సెట్ కాలేదు. దీవించి ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఉదయం ఆరంభం నుంచి కూడా గ్రూపుల్లో సాంగ్స్లో మీరు చేసిన మరి యొక్క పనిని బట్టి కృతజ్ఞత ఆదరిస్తూ ఉంటాం. క్షమించు ప్రేమ తండ్రి మీ యొక్క బిడ్డలను ప్రేమించి రేపొద్దున మరి వైద్యం కోసం ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయాన్నే 6 గంటల పిల్లలు రాదన్నట్లు సహాయపడుతున్నాను. ఇంకా అనేకుల్ని తీసుకురాకున్నట్టు కూడా మీరు సహాయపడుతున్నారు. వాతావరణం చల్లగా ఉంచుము. ప్రవేశపెట్టడానికి ప్రవర్తన మరి పోలీసు వాళ్ళకి పర్మిషన్ అడిగినప్పుడు ఉపయోగించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రేమగల తండ్రి ఇతరమంతట్లో కూడా మీరు సహాయం చేసినకై కృతజ్ఞత ఆచరిస్తూ మరొకసారి ఇక్కడ మోకరించిన వీళ్ళందరూ కూడా మీరు ఎక్కడికి బలపరిచి మంచి ఆరోగ్యం కలిగించుకొని ప్రార్థిస్తూ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించు. అదేవిధంగా సహోదరుని అదేవిధంగా సంఘాన్ని కూడా దీవించి ఆశ్రయించు. ఆయా మార్గాల్లో కనిపించి నడవకుండా పనిచేసుకుని కూడా దీవించి ఆశ్రయించు. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. మా తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరి ఉన్న అందరికీ సరళమైన సకల పరిస్థితులు ఉదాహరణ తోడేస్తుంది కనుక అందరూ అట్లాగే కూర్చోండి. ఆటగారు పాట పాడతారు. సరే, రేపు మనందరికీ ఉదయకాలం ప్రొజెక్షన్ సువార్త ఉంటుందని చెప్పాను కదా. రేపు మనందరికీ లాస్ట్ రోజు, మళ్ళీ తర్వాత వీబీఎస్ ఉంటుందనుకోదు. రేపు ఉదయకాలము 6:30కి వస్తే మనందరం కిరీటం ధరించుకొని బయటికి సువార్తకు వెళ్తాము. వచ్చిన తర్వాత అందరికి టిఫిన్ సిద్ధపరచబడుతుంది. తర్వాత కూర్చోండి. మందిరంలో మరి కంఠద వాక్యాలు, పాటలు, మరి సాక్ష్యాలు చెప్తారు. తర్వాత పప్పెట్స్, క్లోజింగ్ లెసన్ ఉంటుంది. మధ్యాహ్నం అందరికీ ప్రేమ విందు. మరి మీ తల్లిదండ్రులు కూడా తీసుకురండి. మరి చుట్టుపక్కల వచ్చిన పిల్లలు, మరి ఈ 5 రోజులు మరి మనకు సహకరించిన దైవ సేవకులు, మరి వారి కుటుంబాల పిల్లలు, టీచర్ అరే మెల్లారండి, మెల్లారండి. అవి కూడా పోయి బాయ్స్ పాడండి, బాయ్స్ పాడండి. ఆంటీ అలానే అనుకుంటారు, మనం చేసేది మనం చేద్దాం. ఇప్పుడు మీరే పాడాలి. గర్ల్స్ మౌనంగా ఉండండి. బాయ్స్ వరకు ఈ పాట పాడతారు. గట్టి పాడండి. అందరి దగ్గర సాంగ్ షీట్స్ ఉన్నాయి కదా, నోరేసి తెరవట్లే మీరు. పాడండి. కూర్చొని పెట్టుకుంటారు, అటు ఇటు దిక్కులు చూస్తున్నారు. మీరే పాడాలి. ఇప్పుడు Hey
ఉన్నారా? ఎవరికన్నా గొడవ ఉందా? గొడవ ఉంటే కూడా ఎవరితో గొడవ ఉంటే కనుక పోయి వెళ్ళి వాళ్ళతో సమాధాన పడి బాప్తిజం చేసుకోవాలి. మీ పాపములన్నీ క్షమించబడ్డాయి. మరి మీరు దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు, నేను దేవుని బిడ్డనైనా ఎవరికైనా ఒకరికైనా సాక్ష్యం చెప్పినారా? ఓకే, చాలా సంతోషం. యేసు ప్రభు కొరకు కొంతమంది మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎగతాళి చేయొచ్చు, కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. తల్లిదండ్రులు కూడా దేవుని నమ్మకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది కలిగించేవారుగా ఉంటారు. మరి ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా కూడా మీరు యేసు ప్రభు కొరకు నిలబడగలుగుతారా? దేవుని సహాయంతో ఏం చేయాలి? దేవుని సహాయంతో ముందుకే సాగిపోవాలి కదా. ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు మీరు సీనియర్ క్లాస్లో వచ్చినారు కదా. కొండలను పిగిలింపగల విశ్వాసంతో ఎన్నో అడ్డులు ఆటంకాలు వచ్చినా కూడా ఏం చేయాలి? అన్ని యేసు ప్రభు వైపు చూసి సాగిపోవాలి. సరే, కూర్చోండి. లోకం వెంబడి